నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం. గూడూరులో జరుగుతున్న సంఘటనలపై హోంమంత్రి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రతిపక్ష నాయకులకు ప్రజలే వివరించాలి. గూడూరు 2వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కూటమి ప్రభుత్వంతోనే గీత కార్మికుల సంక్షేమం. మనుబోలులో గౌడ సంఘం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం మాట్లాడిన నాయకులు. విశ్వనాథుడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పూజలు. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేటు ప్రాంతంలో కొలువై ఉన్న స్వామివార్లకు నిర్వహించిన రుద్రాభిషేకం, హోమాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. గూడూరులో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని, దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ తీరుపై హోంమంత్రి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల గూడూరులో గంజాయి విక్రయాలు, రౌడీయిజం, దొంగతనాలు ఎక్కువయ్యాయని తెలిపారు. పోలీసుల పనితీరు సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే గూడూరులో ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. మెడికల్ షాప్ లో స్వాతి మెడికల్స్ అనుకున్నాను, దాంట్లో అమ్ముతున్నారని చెప్పి పోలీసు వాళ్ళు అక్కడ రైడ్ చేశారు. రైడ్ చేసిన తర్వాత విచారించిన తర్వాత అక్కడ వాస్తవాలు పోలీసు వారు చెప్తున్నారు. అధికార పార్టీ ఉన్న వాస్తవం చెప్తున్నా, పోలీసు వారు ప్రెస్ కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ పైన ఉంది. ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదోవ పట్టించారు. ఎందువల్ల పట్టించారు అర్థం కాదు. ఎందువల్ల చేస్తున్నారు మీరు పనులు? ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల గవర్నమెంట్ చెరపారు. డిఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా, డిఎస్పీ గారిని అడుగుతున్నా, ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వాస్తవం ఏం జరిగింది, ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగు ఉంది, ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది చేయకుండా మీరు 2 రోజులు నాంచి దాన్ని పెద్ద చేసి ఈ రోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది, అన్యాయం. పోలీసు వారికి నేను తెలియజేస్తున్నా, మా డిఎస్పీ గారికి, సిఎల్కి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గూడూరులో దొంగతనాలు ఎప్పుడైతే ఎక్కువ అయిపోయినాయి, మీలో స్పందన లేదు. తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడ కొడుకొని వస్తున్నారు, మీలో చలనం లేదు. ఈ రోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని సెంటర్స్ మీకు తెలుసు, వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు. ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పద్ధతి. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లా కానీ చేస్తే ఖచ్చితంగా మీ డిఐజీకి, మీ ఎస్పీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి, లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీసు వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ప్రశాంతమైన గూడూరు ఎప్పుడూ లేదు. ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా కొత్తగా గూడూరులో రౌడీలు వచ్చి గందరగోళంగా కొట్టుకొని తలకాయ పాల్గొట్టుకున్నారు రోజు. అదేమని మాడితే ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే రౌడీ షీటరు పుట్టినరోజుకి పోయినాడని చెప్తున్నాడు. నేను పోయింది రక్తదాన శిబిరానికి పోయినా, రౌడీ షీటర్ పుట్టినరోజు పోలా. నేను రక్తదాన శిబిరానికి పోతే రౌడీ షీటర్ పుట్టినరోజు పోయినా అని చెప్పి నా పైన ప్రచారం. అట్లాగే మొన్న జరిగినటువంటి ఆ గంజాయి సంబంధించిన విషయంలో ఒక అతను పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతను కుటుంబం వైఎస్ఆర్ పార్టీ, అతను ఒక్కడే వేరే పార్టీ. అతను కుటుంబం అది కూడా తెలియదు పాపం. ఎందుకంటే ఏ కుటుంబం వాళ్ళు కూడా తెలియదు పాపం వాళ్ళకి. అంటే తెలుసుకొని మాట్లాడాల. కుటుంబం అంతా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉంది. కుటుంబం మీరు అటువంటి వ్యాపారాలు చేసి మీరు, మీ నాయకులు, మేము కాదు. ఈరోజు వరుసగా జైలుకి పోతున్నారు మీ వాళ్ళు. ఇవి చేసే కదా మా వాళ్ళు ఎవరు పోలేదు, తెలుగుదేశం వాళ్ళ. మాకు అంత అవసరం లేదు. మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా నడుచుకుంటాం. ఖచ్చితంగా పేద ప్రజల ఆరోగ్యం కాపాడడంలో మేము మొదటి భాగంలో ఉన్నాం. మీ గవర్నమెంట్లో దాదాపు 60-70 వేల మంది మద్యం, మీ యొక్క నకిలీ మద్యం, కల్తీ మద్యం తాగి చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఎంతమంది చనిపోయారో గూడూరు టౌన్లో కూడా ఆ మందు తాగి, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తాగిన మందు
తాగి ఎంతమంది చనిపోయారో మీరు విచారిస్తే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఏదో పత్తిలాగా ఈరోజు అది ఇదిని మాట్లాడితే నమ్మేదానికి గూడూరు ప్రజలంత అమాయకులు లేరు. గూడూరు టౌన్లో ఏదో రౌడీ రాజ్యం వెళ్తుందంట. మేము చెప్తున్నాం ఈరోజు మాకేం మొహమాటం లేదు. మాకు ఖచ్చితంగా జరిగితే జరిగిందని చెప్తాం, జరగకపోతే జరగలేదని చెప్తాం. దానివల్ల ఏం కాదు. కాబట్టి మీ మాటలు మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళే ఈరోజు దాంట్లో కుటుంబ సభ్యులంతా మీ వాళ్ళే. అతను ఒక్కడే వేరే. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి తప్ప వైకాపా హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని 2వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. పట్టణంలోని 2వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, పేదలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. స్థానికంగా ఉండే సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 2వ వార్డులో గతంలో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. అయినప్పటికీ ఈ వార్డులో మెజార్టీ రాలేదన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఈ నెల 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని ఆయన వివరించారు. గూడూరు టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కన్నా ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే వాస్తవం, అది అల్లే భాష ఏమనుకున్నా నాకు అనవసరంగానే ఉన్న వాస్తవం. ఎందుకంటే మేము పనిచేసాం ఇక్కడ. ఈ వార్డులో నేను కాపురం ఉన్నాను. ఈ రోడ్లన్నీ ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చైర్మన్ ఆ రోజు కోసూరు రాజగోపాల్ ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాడు. ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అయినా నేను ఇక్కడ కాపురం ఉంటున్నాను కాబట్టి మా అల్లి భాష ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను మా జిలాన్ రఫీ ఇంట్లోనే ఉన్నాను. ఎన్ని రోడ్లు ఇచ్చాము ఆ రోజు. అలాగే ఇక్కడ నీటి సమస్య అయినా కానీ అప్పట్లో ఉన్నటువంటి కమిషనర్ గారికి చెప్పి ఇక్కడ నీళ్లు కూడా ఇచ్చేదానికి మేము పూర్తిగా సహాయ సహకారాలు అందించాము. ఈ వార్డు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పనులు ఏదైనా సరే చేసామంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే. కానీ ఏదో బై మిస్టేక్ మీ బిడ్డ కూడా మొత్తం తిరిగారు. ఏదో అంటే టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కన్నా ఈ వార్డులో మాకు తక్కువ ఓట్లు వచ్చాయి. అది ఎందువల్ల అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి ఈరోజు ఇది వచ్చాం. ఎందుకంటే జనాల దగ్గరికి వెళ్తుంటే అందరూ రెస్పాన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ ఓటు రూపం వచ్చేవాళ్ళకి అంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఈరోజు ఆ రోజైనా ఈ రోజైనా మీకు ఏదైనా పని జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పేదానికి ఎక్కడ కూడా సంకోచించడం లేదు. ఎందువల్ల గత 5 సంవత్సరాల్లో మీ వార్డులో పైసా పని కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. మీ వార్డులో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి కనిపించేటువంటి దాఖలాలు లేవు. అసలు ఎవరు కనిపించే పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు మున్సిపాలిటీలో కొన్ని ఇబ్బందులు, కొన్ని విలేజెస్ని మున్సిపాలిటీలో కలపడం, ఎన్ని గందరగోళ పరిస్థితుల మధ్య ఇక్కడ మేము ఎలక్షన్ గెలిచే నాటికి నీళ్లు సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఈరోజు నీళ్లు ఇస్తున్నారు. మా కమిషనర్ గారు, మా కిరణన్న ఇద్దరు కలిసి వాటర్ వర్క్స్ అంతా కూడా చూసుకొని నీళ్లు ప్రశాంతంగా ఇస్తున్నాం. త్వరలో కూడా మళ్ళీ చెప్తున్నా టౌన్లో అందరికీ 2 పూట్ల నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా. ఆ కుటుంబంలో ఎంతమంది అర్హులు ఉన్నారో వారందరికి కూడా మేము తల్లికి వందనం ఇస్తాము, చదివిస్తామని చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఎంతమంది ఉన్న ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా 13,000 రూపాయలు వారి యొక్క ఖాతాకి జమ చేయడం జరిగింది. అదేవిధంగా మేము అధికారాన్ని చేపడితే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పండి, 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. పెన్షన్ 4,000 ఇస్తామన్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 ఇస్తామన్నారు. బెడ్ రీడిన వాళ్ళకి 15,000 ఇస్తా అన్నారు. ఎయిడ్ పేషెంట్కి 10,000 ఇస్తున్నారు. ఇవన్నీ కూడా చెప్పిన ప్రకారం అమలు జరుపుతారు. అదేవిధంగా ఎన్నికలు జరిగి కౌంటింగ్ వచ్చినప్పుడు జూన్ 13వ తేదీ వస్తే జూలైలో పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు, జూలై కలిపి 4 నెలలు కలిపి ఆ రోజు వాళ్ళకి నాకు సహకరించిన నా సహచరులకి అందరికి పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు మా బనింగ్ సపరేట్లో 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తుంది. ఒక డ్రైను, ఒక రోడ్డు పెట్టుకున్నాను. మిగతాది ఏమంటే పింఛన్లు వచ్చి 282 ఉన్నాయి అంత గతంలో. మొన్న కొత్తగా భర్త సర్టిఫికేట్ వాళ్ళకి 13 పింఛన్లు శాంక్షన్ అయ్యాయి. నా వార్డులో 4, నా సచివాలయం 2వ సచివాలయం పరిధిలో మొత్తం 13 పింఛన్లు శాంక్షన్ అయ్యి దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, అల్లీ భాష, శివకుమార్,
మోహన్, రహీం, సద్దాం, జహంగీర్, చంద్రమౌళి, నరసింహులు, భారతి తదితరులు పాల్గొన్నారు. నేడు రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, అందుకు ఉదాహరణ పులివెందుల్లో జరుగుతున్న ఉప ఎన్నికలే కారణమని ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ అన్నారు. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఛాంబర్ లో ఆయన వైకాపా నాయకులతో మాట్లాడారు. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న ఎంపీపీ ఛాంబర్ కు ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ వెళ్లారు. అక్కడ వైకాపా నాయకులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని విమర్శించారు. పులివెందుల్లో పోలింగ్ బూతులు ఉన్న చోట కాకుండా 4 కిలోమీటర్ల దూరం మార్చడం విచారకరమన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని పేర్కొన్నారు. గూడూరులో పాలన గాడి తప్పిందని, రౌడీ రాజ్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతుందన్నారు. గంజాయి విక్రయాలు సాగుతున్నాయని, వాటిని అరికట్టాల్సిన వారు ప్రోత్సహించే విధంగా ఉన్నారని, వాటిని నియంత్రించాలని అధికారులను కోరామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వాకాటి రవి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్ష నాయకులు ప్రజలే చెప్పాలని, పథకాలు అందించే ప్రభుత్వాన్ని ఎప్పుడు గుర్తించుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. చిట్టమూరులోని ప్రాథమిక సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిట్టమూరులోని ప్రాథమిక సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. సంఘం అధ్యక్షులు, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. అలాగే అన్నదాత సుఖీభావ మొదటి విడత నగదు చెక్కును రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని, ప్రతిపక్ష నాయకులు పర్యటనకు వచ్చినప్పుడు ప్రజలే వారికి చెప్పాలని కోరారు. ఈ నెల 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన వివరించారు. పడిందో చెప్పండి వాళ్ళకి. అట్లాగే మీరు పెన్షన్ పెంచలేదండి చంద్రబాబు నాయుడు గారు, అది కూడా చెప్పండి. మీరు పెంచారో లేదో కూడా చెప్పండి. అలాగే ఉచిత బస్సు సీట్ లేదంట, రేపు 15 ఇస్తున్నాం, అది కూడా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా వస్తారు. రాదు మామూలుగా వస్తే మాత్రం ఉన్న వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పేరు తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి వచ్చే నెలకైనా వచ్చే నెల కానీ కొత్త పెన్షన్లు వస్తాయమ్మా. కొత్త పెన్షన్ అందరూ అప్లై చేయండి. మా వాళ్ళకు కూడా చెప్పా, ఎవరికైతే పెన్షన్ రాలేదో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లై చేయండి, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేయండి. ఇల్లు కూడా ఎవరికి ఎన్ని ఇల్లు కావాలన్నా, అంటే ఇంటికి ఒక ఇల్లు మన రేషన్ కార్డుకి ఇచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను తల్లి ద్వారా. కాబట్టి ఒకటి సునీల్ కుమార్తో పని కాదు, మీకు చేసేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ సింబల్ గుర్తు పెట్టుకోండి, సైకిల్ సింబల్ గుర్తు పెట్టుకోండి తల్లి ద్వారా. ఆయన వల్లే ఈరోజు అందరూ కూడా అన్ని సహాయాలు అందుతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్టేమా ఈరోజు ముఖ్యంగా నేను చాలా మందికి తెలుసో తెలియదు తల్లి, మీకు చెప్పేందుకు కూడా నేను కూడా ఇక్కడ వెలుగులో సీసీగా ఏపీఎంగా పనిచేశా. కారంపాటి దిబ్బ కదా ఎవరు కారంపాటి దిబ్బలో ఇదే మద్యం షాప్ పోతా ఉంటే నేను నిలబడి ఆ రోజు పోరాడి ఎత్తించిన పరిస్థితి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. ఇప్పటి నుంచే కదా తల్లి, చిన్నప్పటి నుంచి కూడా మీ అందరి సహాయ సహకారాలు ఈ మండలంలో పనిచేసాను. నేను మీకు గుర్తులో చాలా మంది చిట్టమూరు మండలంలో పనిచేశా. కాబట్టి తల్లారా, పేదవాళ్ళు అంటే నాకు ఇష్టం. ఈ రోజు కూడా నేనుండే దళిత వాళ్ళలోనే, నాకు నెల్లూరులో ఇల్లున్నా నేనుండే దళిత వాళ్ళలోనే ఈరోజు నివసిస్తున్నా అని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. ఎందుకు చెప్తా అంటే ఒకటే, ఈరోజు కస్తూరయ్య గారి ప్రమాణ స్వీకారమా లేకపోతే మీ శాసనసభ్యులు నా సోదరుడు సునీల్ కుమార్ గారు గెలిచి వచ్చిన రోజు విజయోత్సవ సభ అనేటువంటిది నాకు అర్థం కాక తికమడిపోతా ఉంది. ఎందుకంటే చిట్టమూరు అవతల నుంచి ఇక్కడ దాకా వచ్చాడు అంటే ఇది సంతోషానికి, ఆనందానికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఉత్సాహం అని మాత్రం నేను చెప్పాను. మళ్ళా ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పోతే ఎన్టీ రామారావు గారు వయసులో ఉన్నప్పుడు ఒక ఫోటో పెట్టున్నది ఆ ఎంట్రన్స్లో. ఏంటి ఇట్లా పెట్టుకుంటాడు ఆయన, అక్కడే పెట్టినాడు ఒక ఫోటో, సినిమా ఫోటో లాగా. పిఎస్సి చైర్మన్ అధ్యక్షులు పెట్టాలని సునీల్ అన్న కోరినప్పుడు, సునీల్ అన్న బీసీలని పెట్టి బాగుండదంటే ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు, జనార్దన్ రెడ్డి కానివ్వండి, సునీల్ రెడ్డి కానివ్వండి,
కృష్ణారెడ్డి కానివ్వండి, రాజేష్ రెడ్డి కానివ్వండి, మస్తాన్ రెడ్డి కానివ్వండి, గోపాల్ రెడ్డి కానివ్వండి, శివారెడ్డి కానివ్వండి, మోహన్ రెడ్డి కానివ్వండి, మధురెడ్డి కానివ్వండి, ప్రతి ఒక్కరూ సహకరించి 100కి 100% కస్తూరి కరెక్ట్ క్యాండిడేట్ అని చెప్పడంలో అక్కడే సునీల్ అన్న తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడగా సునీల్ అన్న ఆశీర్వాదం ఈ గూడూరు నియోజకవర్గంలో సునీల్ అన్న ప్రతిదీ గమనిస్తుంటాడు. కార్యకర్తని ఎవరు కష్టపడుతున్నారో పార్టీ కోసం ఎవరు చేస్తున్నారు కస్తూరి 2 సార్లు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, నాయకులు కిషోర్ నాయుడు, శివకోటారెడ్డి, ప్రమీలమ్మ, మధురెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కస్తూరయ్య తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంతోనే గీత కార్మికుల సంక్షేమం సాధ్యమని సర్వేపల్లి యూత్ అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్ అన్నారు. మనుబోలులోని గమలపాలెంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం శివుడు రాజాగౌడ్ తదితరులు మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి సొసైటీలు ఏర్పాటు చేసి వాటిని కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం నాయకులు జితేంద్ర గౌడ్, గౌడ సంఘం నాయకులు కాల్తిరెడ్డి సీనయ్య గౌడ్, రావుల జితేంద్ర గౌడ్, బడుగు రవీంద్ర గౌడ్, కుడుమల గణేష్ గౌడ్, మేడగిరి సీనయ్య గౌడ్, నరమాల రవీంద్ర గౌడ్, ఉప్పల వెంకటేశ్వర గౌడ్, రావుల అజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశం. టెన్ 10% బ్రాంచ్ షాపులు అనేది, ఈ కళ్ళు దుకాణాలు అనేది ఇవన్నీ రిజర్వేషన్ కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ అన్ని పేద రంగాల్లో ముందుకు తీసుకోపోవాలని కోరుకుంటూ గౌడ గీత కార్మికుల అభివృద్ధి కోసం, వారి సంక్షేమ పథకాల కోసం ఎటువంటి రాజీ లేకుండా ఇప్పుడు ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌడ గీత కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలని మాకు అందిస్తున్నందుకు మొదటిగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మా గౌడ గీత కార్మికుల ద్వారా. అదేవిధంగా మా గౌడ గీత కార్మికులు కురు వృద్ధులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల నాయకుడు శ్రీ గౌతు లచ్చన్న గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మా యొక్క గౌడ గీత కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, బాధల్ని ఆయన స్వయంగా చూడడం జరిగింది, అనుభవించినటువంటి ఆ యొక్క మహానాయకుడు ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి, ఆయనకున్నటువంటి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మా కోసం, మా రాబోయేటువంటి గీత కార్మికులు వాళ్ళ చదువులు, వాటి అభివృద్ధి కోసం మొదటగా ఈ యొక్క సొసైటీని ఏర్పాటు చేసిన దానికి ఆయనకి మేమందరం పాదాభివందనం చేసుకుంటున్నాం. అదేవిధంగా తర్వాత ఈ యొక్క సొసైటీని కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి మా అందరికీ ఒక 15 మంది గ్రూపులుగా ఏర్పడి స్వయం ఉపాధి కోసం మా అందరికీ ఒక 30 లక్షల రూపాయలు లోన్ ఇచ్చేసేటువంటి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమందరం రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క గీత కార్మికులు సూర్యుడు ఉదయించగానే వాళ్ళు ఒక వృత్తిలో నుండి చెట్లు గీసేటువంటి కలు వృత్తిలోకి బయలుదేరుతారు. అదేవిధంగా సూర్యుడు అస్తమించే వరకు వారు ఆ తోటలోనే అలానే ఉంటారు. వారికి పాము గరిచినా, తేలు గరిచినా, ఎటువంటి ప్రమాదం జరిగినా వాళ్ళ వృత్తిరీత్యా ప్రతినిత్యం ఒక 30 చెట్లని ఒక 3 సార్లు ఎక్కడం దిగడం, అంటే 30 అడుగుల ఎత్తులు, 50 అడుగుల ఎత్తులో వాళ్ళ జీవన ప్రమాణం జరుగుతూ ఉంటుంది. P4 కార్యక్రమంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ దృష్టి పెట్టారు. జైన్ అసోసియేషన్, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. పాఠశాల ఆధునీకరణకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి నారాయణకు అసోసియేషన్ల ప్రతినిధులు హామీ ఇచ్చారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ నగరంలోని 13 ఉన్నత పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరంలోపు రూపురేఖలు మారుస్తామని ఆయన వివరించారు. నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో
విఆర్ హై స్కూల్ అనేది ఎంతో చరిత్ర కలిగిన స్కూలు. నెల్లూరు నడివొట్టులో ఉండేది. అటువంటి స్కూలుని గత ప్రభుత్వం మూసేయటం జరిగింది. అదే స్కూల్లో నేను చదవటం, అదే కాలేజీలో నేను చదవటం, అదే కాలేజీలో వర్క్ చేయడం జరిగింది. ఎలక్షన్స్కి ముందు చాలా క్లియర్గా చెప్పాను, ప్రభుత్వం రాగానే విఆర్ హై స్కూల్ మళ్ళా పునరుద్ధరిస్తామని. మాట చెప్పిన ప్రకారం మాట తప్పకుండా ఆ స్కూల్ని అటు మా యొక్క పిల్లలు సపోర్ట్తో మరి ఎన్సీసీ గ్రూప్ సపోర్ట్తో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆ స్కూల్ని యాక్చువల్గా డెవలప్ చేసాం. ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇంటరాక్టివ్ డిజిటల్ బోర్డ్స్ కావచ్చు. దాదాపు 1050 మంది పిల్లలు ఈరోజు ఆ స్కూల్లో పేదలు నిరుపేదలు చదువుతున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఎవరంటే సర్వేపల్లి కాలకట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, కుసుమ అరిజవాడ అక్కడి నుంచి సెలెక్ట్ తీసుకొచ్చాం. పేదలు నిరుపేదలు. అదేవిధంగా ఆ స్కూల్ని కొందరు వచ్చి చూడటం జరిగింది. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి గారు చూశారు. చూడంగానే నేను కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తానని మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కాలమ్స్ రైజ్ అయిపోయినాయి. December 31 16 రూములతో ప్లే గ్రౌండ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. దానికి వీళ్ళందరూ సమ్మతించారు. ఈరోజు ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు మేము మీటింగ్ ఉంది రేపు ఎల్లుండో, ఆ మీటింగ్లో డిస్కస్ చేసుకొని చేస్తూ ఉన్నారు. అయితే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళ మధ్య పేరు మల్లెల సంజీవయ్య ఏసీ నగర్ స్కూల్, దాంట్లో మేము అసోసియేషన్ అవుతా ఉన్నారు. ఎలా అవుతాం, ఏం చేస్తాం అనేది మేము మీటింగ్లో పెట్టుకొని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అండి. వాళ్ళందరికీ ఆ యొక్క మెంబర్స్కి, దాంట్లో ఉన్న కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు తాతా వెంకట కిషోర్ కుమార్, ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వాకాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వైకాపా సీనియర్ నాయకులు ముంగమూరి శరత్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ నాయకులు కలిసి వారి నివాసానికి వెళ్లి శరత్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానంలో నగరంలోని 54 పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. మూలాపేట, జెండా వీధి, సంతపేట, రంగనాయకులపేట తదితర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలను పరిశీలించారు. పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, నాయకులు వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి, తాళపాక అనురాధ, మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు. ఏఎంఆర్ మీకు అందరికీ తెలిసిందే. ఏఎంఆర్ గ్రూపు వాళ్ళతో రాత్రి మాట్లాడితే ఆయన కూడా ఇది అన్నారు, నెల్లూరు స్కూల్ని బ్రహ్మాండంగా చేశారని తెలిసింది సార్. నేను కూడా భాగస్వామ్యం అన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ అనేక అసోసియేషన్లు ఏదైతే నెల్లూరులో ఉన్నాయో, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కానీ, క్లాత్ కానీ, అదేవిధంగా రైస్, లారీ ఓనర్స్ అసోసియేషన్, వాళ్ళందరూ కూడా కలవటాన్ని ఎంచుకున్నాను. ఇవాళ కొంతమందిని కలుస్తాను, రేపు కొంతమందిని కలుస్తాను. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కొక్క స్కూల్నైనా పూర్తిగా టేకప్ చేయించండి, లేదా 2-3 కలిసి టేకప్ చేయొచ్చు. ప్రతి స్కూలుని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేస్తాం. ఇది మాటల ప్రభుత్వం కాదు, నేను మాటలు చెప్పను. ఏదైనా చేయదలుచుకుంటే ముందు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేస్తాను. అందువల్ల ఈ మధ్యంతా మాట్లాడుతూ వచ్చాను. వాళ్ళందరినీ వచ్చి విఆర్ఐ స్కూల్ చూడమంటున్నాను. ఆల్రెడీ
ఆల్రెడీ 2 స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మూలాపేట గర్ల్స్ స్కూల్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, కాలమ్స్ వేసిపోయినాయి. డిసెంబర్ 31కి 16 క్లాస్ రూమ్లు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. ప్లే గ్రౌండ్. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలపై కాకాని పూజిత విమర్శించడం సరికాదని, ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే దాదాపుగా పథకాలు నెరవేర్చిందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. వెంకటాచలం ప్రాంతంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పూజిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, నాయకులు సుబ్రహ్మణ్యం, సందూరు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ మహిళా ఉమెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితురాలైనటువంటి మా సోదరి కాకాని పూజితారెడ్డి గారు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూటమి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని గురించి ఈ రాష్ట్రంలో మహిళలకు ఏదో న్యాయం జరగటం లేదనేటువంటి విషయాన్ని ఆవిడ ప్రస్తావించడం నిజంగా విడ్డూరంగా, విచిత్రంగా, ఎంత అపహాస్యంగా ఉందనంటే అంత అపహాస్యంగా. సోదరి పూజితారెడ్డమ్మా, నేను ఒక విషయం చెప్తున్నా మీకు. మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాఖీ పండుగ ఎంతో అద్భుతంగా అక్క చెల్లెమ్మల మధ్యలో అన్నదమ్ములు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకున్నారు. ఈ విషయం మీకు తెలుసో లేదు. రాఖీ పండుగ జరుపుకోలేదు, అందరూ జైళ్లలో ఉన్నారు వైసీపీ నాయకులందరూ అని చెప్పి మీరు చెప్తున్నారు. వైసీపీ నాయకులందరినీ జైల్లో పెట్టాలనంటే ఈ రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జైళ్లు కూడా సరిపోవు తల్లి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. మహిళలకు అన్యాయం జరుగుతుంది అంటున్నావు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. అదే విధంగా ఏదైతే సూపర్ 6 ఇచ్చిన ప్రతి హామీని కూడా కూటమి ప్రభుత్వం 14 నెలల్లోనే అన్ని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా పోతా ఉంది. ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి 3 సిలిండర్లు ఇచ్చి ఆ ఇంట్లో దీపాలను వెలిగిస్తామని చెప్పింది. అందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తుంది. ఒక్కసారి పరిశీలించుకో. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా కనీవిని ఎరుగని రీతిలో కూటమి ప్రభుత్వం ఏదైతే మీరు మీ వైసీపీ ప్రభుత్వం మీ పెద్దన్న లాంటి జగనన్న చెప్తున్నావు కదమ్మా, ఆయన ఒకసారి అడుగుదమ్మా. ఒక వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది మీ వైసీపీ పార్టీకి, మీ పెద్దన్నకి. పెళ్లకూరు మండలం చిలకూరు పంచాయతీ పరిధిలోని మన్నేముత్తూరు గ్రామ చెరువు ఆక్రమణకు గురైంది. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులో రోడ్డు పనులు చేపట్టి అక్రమంగా కోళ్లఫారం నిర్మించడంపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్వర్ణముఖి నది ఆయకట్టు మాజీ చైర్మన్ పేరన్ రమేష్ నాయుడు, నాయకులు మురళీకృష్ణారెడ్డి, నాగేంద్రారెడ్డి, చైతన్య, కృష్ణారెడ్డి, లోకేష్ నాయుడు, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన్నెత్తాన్ చెరువు సమీపంలో నిర్మిస్తున్నటువంటి మన్నెమత్తాని చెరువు సమీపంలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి కోళ్ల ఫారం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పనిగా మళ్ళీ వాళ్ళు తవ్వకాలు జరపడం జరిగి ఆ తవ్వకాలన్నీ పూర్తి చేసేసి నిర్మాణం స్టార్ట్ చేశారు. తర్వాత దాని దగ్గరకు చేరుకోవడానికి ఆ పౌల్ట్రీ దగ్గర అర్జీని సమర్పిస్తున్నాం. ఈ మట్టి తరలింపులో ఉన్నటువంటి నాయకులు ఎవరు, ఆ మట్టి తరలింపుకు సంబంధించినటువంటి ఆ ముడుపులన్నీ కూడా ఎవరికి చేరినాయని చెప్పి నిజానిజాలు, అసలు ఆ మట్టి ఎక్కడి నుంచి ఎత్తి స్థాపిస్తున్నారు. ఆ కోళ్ల పరిశ్రమకు అనుమతులు లేవు. చెరువులో మట్టి నీటిపారుదల శాఖ అధికారుల నుంచి కానీ, రెవెన్యూ అధికారుల నుంచి కానీ, మైనింగ్ అధికారుల నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపు 50 లక్షల రూపాయల మట్టిని సుమారు 10 ఎకరాలకు తోలినారు చెరువులో మట్టి. ఈ మట్టి తోలకానికి ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరు సహకరించారు, ఏ పార్టీ నాయకులు సహకరించారు? ఏ పార్టీ నాయకులైనా కానీ అది అక్రమ మట్టి తోలకానికి సహకరించడం తప్పు. రెండోది అధికారులు కూడా వ్యవహరిస్తూ ముఖ్యంగా చేశారు. ఈ దీంట్లో సంబంధించిన ఈ చెరువుకు సంబంధించినటువంటి మట్టి తవ్వకం
చెరువులోనే కోట మండలం తిన్నెలపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం చైర్మన్ గా పలగాటి భాస్కర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు సొసైటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. సొసైటీ సీఈఓ శ్రీనివాస సమక్షంలో ఆయనతో పాటు డైరెక్టర్లు పనబాక కోటేశ్వరరావు, పుచ్చలపల్లి చిరంజీవి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, చాపల శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. అనంతరం సన్మానాలు జరిగాయి. తిన్నెలపూడి సొసైటీకి సంబంధించినటువంటి మరో ఎస్సీ కులానికి చెందినటువంటి తిన్నెలపూడికి చెందిన వ్యక్తి మన పుచ్చలపల్లి చిరంజీవి. అతన్ని కూడా ఈరోజు ఈ స్థానంలో కేటాయించడం అంటే అది కేవలం గౌరవ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం అన్నమాట. అట్లాగే చెప్పాలంటే ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడిని ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళబోతున్నారో అదే విధంగా ఒక రైతుగా రైతు సమస్యలను తెలుసుకున్న వ్యక్తిగా ఆల్రెడీ ఈ కోట మండలంలో రైతు సమస్యలు పూర్తిగా తెలిసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ సీనియర్ అయినటువంటి వ్యక్తిని ఈరోజు ఈ సొసైటీకి పర్ఫెక్ట్ వ్యక్తి అని ఆ రోజు ఏదైతే మేమంతా కూర్చొని డిసైడ్ చేసుకుని ఒక వేరే విధంగా ఆలోచించకుండా ఇమీడియట్ గా మా పలగాటి భాస్కర్ రెడ్డి గారి పేరుని పర్ఫెక్ట్ గా ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నాను అన్నగారికి, మీరు రైతు సమస్యల గురించి బాగా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి, గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారు ఈ ఏరియాకి ఏం కావాలన్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే ఇప్పుడు మొన్న జీలగలు వచ్చాయి, దాన్ని కూడా కొంత మేరకే వచ్చాయి. ఇంకా కావాలి అంటే మీ ద్వారా పెట్టి ఇంకా మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఒక లెటర్ పెడితే ఖచ్చితంగా దాన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత ఆయనకు ఉంది, ఆ సత్తా కూడా ఆయనకు ఉందన్న. అందువల్ల మన చుట్టుపక్కల రైతులకి ఏమేమి కావాలన్నా కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరు పర్ఫెక్ట్ గా పూర్తి చేస్తారని ఆ నమ్మకం మాకుంది. ఖచ్చితంగా ఈ పదవికి ఆయన వన్నె తెస్తారని ఈ సందర్భంగా భావిస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా కమిటీ ఏర్పాటు చేసుకున్నామని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి మందల రాజేష్ తెలిపారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో 10 నుండి 20% అక్రమ మైనింగ్ జరిగితే ఈ 14 నెలల్లో ఈ అక్రమ మైనింగ్ మరో స్థాయిలో ఉందని, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము వివిధ పార్టీలు వివిధ సిద్ధాంతాలు అయినప్పటికీ కూడా ఈ నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ అనేటువంటి దందా తెరలేపి దాదాపుగా నిజాలు చెప్పాలంటే 5 మాసాలైంది. గతంలో ఈ మైనింగ్ మాఫియా అనేది ఒక 10% నుంచి 20%, 25% మధ్య ఆ ప్రభుత్వంలో చివరి రోజుల్లో అంటే 4వ ఏడాది అయిపోయిన 5వ ఏడాదిలో మొదలు పెట్టారు. అది ఒక తక్కువగానే మనము చూడొచ్చు. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో సంస్థలు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు ఇంత పెద్ద ఎత్తున చెప్తా ఉన్నా దాదాపుగా 14 నెలలు అయినా ఈ యొక్క మైనింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏడీఎంజీ, డీడీలు, అదే విధంగా డీడీఎంఎస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కార్మిక శాఖ, అదే విధంగా మైన్స్ అండ్ సంబంధించినటువంటి ఐబిఎం వాళ్ళు, ఇలా అనేక సంస్థలు ఈ అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి సంస్థలకి నోటీసులు ఇచ్చి విచారణ చేసినటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా నేటికి కూడా బయటపెట్టి నిజానిజాలు బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా చేయకుండా తొక్కి పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ మాఫియాకి సంబంధించినటువంటి ఈ వ్యాపారం వల్ల అక్కడ సైదాపురం మండలంతో పాటు గూడూరు మండలంలో ఉండేటువంటి అనేక గ్రామాలు రాబోయేటువంటి భావితరాల ప్రజలకు సంబంధించినటువంటి భవిష్యత్తులో కూడుకుంది. కాబట్టే ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులకు తెలియాలా, ఈ జిల్లాలో ఎంతో పేరెన్నిక గణినటువంటి ఈ జిల్లాలో దాతలు మాగంటి సుబ్బరామరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య అలాంటి ఉద్యమాలు చేసి దానగుణంలో ముందుగా ఉండి ఈ యొక్క ప్రజల యొక్క నెల్లూరు జిల్లా ప్రజలకు ఏ కష్టం వచ్చినా మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి శ్రావణ మాసం 3వ సోమవారం సందర్భంగా హోమాలు, రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామి వాళ్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా శేఖర్ మంత్రి మణితేజారెడ్డి, నవ్య బైరెడ్డి, నిత్యారెడ్డి, తనవరెడ్డి వ్యవహరించారు.
आदिनाथाय नमो नमः भोलेनाथाय नमो नमः भोलेनाथाय नमो नमः महायोगी नमो नमः महायोगी नमो नमः ॐ महादेवाय नमो नमः आदिनाथाय नमो नमः भोलेनाथाय नमो नमः भोलेनाथाय नमो नमः महायोगी नमो नमः महायोगी महादेवाय नमो नमः महादेवाय आदिनाथाय नमो नमः आदिनाथाय भोलेनाथाय नमो नमः వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం. గూడూరులో జరుగుతున్న సంఘటనలపై హోంమంత్రి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై ప్రతిపక్ష నాయకులకు ప్రజలే వివరించాలి. గూడూరు 2వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కూటమి ప్రభుత్వంతోనే గీత కార్మికుల సంక్షేమం. మనుబోలులో గౌడ సంఘం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం మాట్లాడిన నాయకులు. విశ్వనాథుడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పూజలు. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేటు ప్రాంతంలో కొలువై ఉన్న స్వామివార్లకు నిర్వహించిన రుద్రాభిషేకం హోమాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.